పశ్చిమాసియాలో శాంతి ఇప్పట్లో నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. అనవసరంగా ఆధిపత్యం చాటుకోవడానికి సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో యుద్ధం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ షాక్లిస్తోంది. అమెరికా దాడులను తట్టుకుని ప్రతి దాడులతో అమెరికా అనుకూల దేశాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అమెరికా యుద్ధం కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. చమురు ధరలు పెంచింది. అయినా ట్రంప్కు యుద్ధం ఎలా ముగించాలో అర్థం కావడం లేదు. దీంతో ఇరాన్ను బెదిరించి శాంతి ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించారు. ఇరాన్ నౌకలపై దాడి చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకటన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను అధిక శ్రేణికి తీసుకువెళ్లింది. గత వారంలో అమెరికా ఇరాన్ షిప్ ను స్వాధీనం చేసుకుంది. ఆయుధాలు, ఇంధనం జప్తు చేసింది. ప్రతిగా ఇరాన్ అమెరికా 2 పడవలను సీజ్ చేసి మిసైల్ దాడులు చేసింది. ఇందులో అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసింది. అమెరికా ఇప్పటికే ఆర్థికంగా భారీగా నష్టపోయింది. 2 యుద్ధ విమానాలు కూలిపోయాయి. గల్ఫ్ దేశాల్లోని 3 సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. చమురు ధరలు 20% పెరిగాయి. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రతిపాదించి పాకిస్తాన్ ఒత్తిడితో 10 రోజులు పొడిగించారు. అదే సమయంలో చర్చలు అవసరం లేదు, ఇరాన్తో పూర్తిగా ధ్వంసం చేస్తాం అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇరాన్ ప్రతి ప్రకటనకు కౌంటర్ ఇస్తూ మీ 10 దాడులకు మా ఒక్క మిసైల్ చాలు అని స్పందించింది. ఇది ట్రంప్ విదేశీ విధానాన్ని సవాల్ చేస్తోంది. బలహీన దేశంగా కనిపించిన ఇరాన్ అగ్రరాజ్యానికి ధీటుగా పోరాడుతోంది. రష్యా, చైనా మద్దతు అధునాతన మిసైల్స్ కీలకం. ట్రంప్ దాడులు బెదిరిస్తాడు కానీ వాస్తవానికి చేయడు. ఇరాన్ ప్రతిదాడి మరింత తీవ్రంగా ఉంటుందనే భయం. అమెరికాలో ఎనర్జీ క్రైసిస్, ఎన్నికల రాజకీయాలు అడ్డుకుంటున్నాయి. ఇది ట్రంప్ పరువును దెబ్బతీస్తూ అతన్ని పేపర్ టైగర్ గా చిత్రీకరిస్తోంది. హార్మూజ్ మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమవుతుంది. అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు పడతాయి. చమురు ధరలు పెరుగుతాయి. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులపై గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ భయపడుతున్నాయి. డీల్ కుదరకపోతే పెద్ద యుద్ధ అణు ఉద్రిక్తతలు రావచ్చు.